ఎవడు చేసిన కష్టము కొలది వాడు జీతము పుచ్చుకొనునో, దేవునికి పక్షపాతము లేదు, అన్యాయం ఉండదు అని రాశాడు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఇప్పటి జీవం విషయంలో మీరు దేవుని విశ్వసించడం కాదు, సుదూర భవిష్యత్తు, సుదూరం కూడా లేదు, ఇక సమీప భవిష్యత్తే దగ్గరకు వచ్చేసింది టైం. కాబట్టి ఎప్పుడు మీ హృదయంలో, మీ కళ్ళ ముందు, మీ మనోనేత్రాల ముందు క్రీస్తు న్యాయపీఠం గుర్తుపెట్టుకోండి, ఆ మహిమ లోకాన్ని గుర్తుపెట్టుకోండి, అక్కడ పరిపాలన విభాగంలోకి నువ్వు వెళ్ళిపోబోతున్నావని గుర్తుపెట్టుకో. అక్కడ ఘనత కొరకు కొన్ని, ఘనహీనతగా కొన్ని ఉంటాయి. అర్థమైందా? మట్టి ముద్ద మంచిగా కోఆపరేట్ చేస్తే అందమైన కూజాన్ చేస్తాడు, ఫ్లవర్ వాష్ చేస్తాడు, లేకపోతే ఇంకా ఆ మట్టి ఎంత బాగా కోఆపరేట్ చేస్తే అంత బాగా దాని మీద వర్క్ చేయబుద్ది అయితే కుమ్మరికి. ఊరుకనే విడిపోతుంది అనుకో, కాసేపు చూస్తాడు, ఎటు ఇటు చూస్తాడు, ఎంత తిప్పలు పడ్డా ఇదేం అయ్యేటట్లేదని ఏదో లోటానో చెంపో చేసి ఆడ పెడతాడు. ఆ పాయకంలో కన్నా బండికి వచ్చింది, ఆ బాత్రూంలో కన్నా బండికి వచ్చింది. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైందో చెప్పండి. ఎందుకో నన్నింతగా నీకెందుకు పనికి రాని బాబా ఎంత కనికరమయ్యా నీకు. విసిరేలేదంట, విసిరేలా, లోటానో చెంపో చేశాడు, అనలా. కాస్త కోఆపరేట్ చేయరా అయ్యా, నిన్ను మంచి పాత్రం చేయాలనుకుంటున్నా. అనేక మందికి ఆకర్షణీయమైన పాత్రగా చేయాలనుకుంటున్నా, ఉన్నత స్థానంలో నిన్ను ఉంచాలనుకుంటున్నా. నా మాట వినరా, కొద్దిగా లోబడరా అయ్యా, కొద్దిగా మార్చుకోయ్యా, అవి మార్చుకోరా, ఇది దిద్దుకోరా, సరి చేసుకోరా, కొంచెం నా కోఆపరేట్ చేయరా. అమ్మా నిన్ను మంచి పొజిషన్లో ఉంచాలనుకుంటున్నాను రా, కొంచెం నాకు కోఆపరేట్ చేయమ్మా. నీ మీద పెద్ద ఆశలు ఉన్నాయి నాకు, నిన్నేదో లోటానో చెంపో చేయాలనుకోవటల్లా నేను నిన్ను అందమైనటువంటి కూజాగా అనేకులు చూసి అబ్బాయి ఎంత బాగుందో అనుకునేటట్టు చేయాలని ఆశపడుతున్నా, కొంచెం కోఆపరేట్ చేయమ్మా అని బ్రతిమాలుతూ ఆ పరమ కుమారి నిన్ను సారి మీదనే ఉంచాడు, ఇంకా విసరలా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. దేవునికి మహిమ. ఇంకా సారి మీదనే ఉంచాడు, విసిరేలా. ఇంకా నిన్ను ఆయన చేతులతో చెక్కడానికి సిద్ధమయ్యే ఉన్నాడు. లోబడమంటున్నాడు, చెప్పినట్టు వినమంటున్నాడు. అల్పమైన వాటి కోసం పరిగెత్తొద్దు అంటున్నాడు, క్షణికమైన ఆనందాలను వెతకొద్దు అంటున్నాడు. నేనిచ్చేది అక్షయమైనదని ఎరిగి దానికోసం కష్టపడమని నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. క్షయమైపోయే దానికోసం ఆరాటపడద్దు, అక్షయమైన దాన్ని దృష్టిలో పెట్టుకో అని మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నేను అందించిన విషయం అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి జీవానికే నమ్ముకుందామా యేసయ్యను, అప్పటి జీవానికా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. ఇప్పటికా అప్పటికా?
నిజంగా అంటున్నారా? మళ్ళీ చెప్పండి, ఇప్పటికా అప్పటికా? ఏమన్నా అప్పటికి ఎవడు చూశాడు గాను ఇప్పుడు ఎవరు ఎందుకు చెప్పంటావా? సచ్చాగా ఎవడు ఏమవుతాడు ఏం తెలుసు, నువ్వేదో చెబుతున్నావు అంటే అది అవిశ్వాసి మాట. లేఖనములను చూపించి నేను మాట్లాడినప్పుడు విశ్వాసులైన వాళ్ళు శిరసావహిస్తారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు, నేను లోబడాలి. క్షయమైపోయే దాని గురించి నేను ఆరాటపట్టం కాదు, అక్షయమైన దాన్ని సాధించడం కోసం నా జీవితాన్ని అప్పగించుకోవాలి. అందుకోసం నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నా ప్రభువుకు అందుబాటులోకి తీసుకెళ్ళాలి. ప్రభువా, ఇదిగో నీ చేతిలో మట్టి ముద్ద వలె ఉన్నాను, రూపించుమయ్యా, నన్ను రూపించుమయ్యా, నన్ను విసిరేయకయ్యా, విసిగించుకోకయ్యా, కసురుకోకయ్యా, చీకొట్టకయ్యా, నన్ను చేర్చుకోయ్యా, నన్ను ఆమోదించయ్యా అమ్మయ్యా. అయ్యా అయ్యా నన్ను శుద్ధి చేయయ్యా. ఏ రాళ్ళు నాలో అడ్డుపడుతున్నాయో, ఏ చిల్ల పెంకులు అడ్డుపడుతున్నాయో అవన్నీ తీసేసి మళ్ళీ ఒక్కసారి శుద్ధి చేసి, మళ్ళీ ఒక్కసారి శుద్ధి చేసి, మళ్ళా నన్ను శుద్ధి చేసి, నన్ను మెత్తన చేయి ప్రభువా, మెత్తన చేయి ప్రభువా, మెత్తన చేయి ప్రభువా. ఎంత మెత్తదనంగా ఉంటే అంత అందంగా షేప్ వస్తుంది. అందుకే కృపగల దేవుడు ఆ రాళ్ళు, రప్పలు, చిల్ల పెంకులు, ఈ ఎగస్టాలన్నీ ఏం చేస్తాడు తెలుసు? జల్లెడ పోస్తాడు, మెత్తగా చేస్తాడు. అదే లేఖనంలో ఇంకొక భాషలో వాడాడు, విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు.